నాతో మాట్లాడే యేసయ్య అని అందరూ కూడా నమస్కరించి తలలు పైకెత్తి, యేసయ్య నాతో మాట్లాడవా, నన్ను దర్శించువావు, నువ్వు మాట్లాడితే బ్రతకాలని ఉందయ్యా, నిజముగా బ్రతుకుతాను నువ్వు మాట్లాడితే. అందరూ ప్రార్థన చేయండి. శ్రమలు నిన్ను కృంగదీస్తున్నాయి కదా, తట్టుకోలేని బాధలతోటి యేసయ్య ఉన్నాడు, ఉపకారం చేస్తాడని వచ్చావు కదా, ఆయన నీ మీద జాలి పడుతూ ఉన్నాడు, నీతో మాట్లాడతాడు. ఆయన న్యాయం కొరకు ఏడుస్తున్నావా, న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం చేసేవాడే నీకు అధికారిగా ఉన్నాడు. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, రోడ్డు పక్కన ఉన్నవారు అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని చేతులు జోడించి, పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నీ పాదములు చెంది ఈ రీతి నిన్ను స్తుతించడానికి, ఈ రీతిగా నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ బిడ్డలను నిశ్చయముగా ఆశీర్వదించండి. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో, ప్రార్థనలో ఇంతవరకు మీరు నడిపించారు. స్తుతి ఆరాధన ద్వారా ప్రభు, ఈ పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు బాబు. నైనా ఈ సమయంలో పరలోకం నుండి మీరు మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధ వాక్యం మాకు దయచేయండి, నీ జీవ వాక్యం మాకు దయచేయండి. నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, నీ అద్భుత కార్యములు జరిగించండి. నీ దైవ సన్నిధి దయచేయండి. బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా సాతానుని యేసు నామంలో బంధిస్తూ ఉన్నాం. యేసు నామంలో కీడు దూరమవునుగాక. నీ మహిమ దయచేయండి, నీ అభిషేకము దయచేయండి, నీ ప్రభావం బిడ్డలకు దయచేయండి. ఏడుస్తూ వచ్చారు బాబు, సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. నీవే చేస్తావని, మా వల్ల ఏమీ అవ్వదు, నీవే చేయి బాబు అని అడగటానికి వచ్చారు. ఈ అభిషేకానికి వస్తే కష్టాలు తీరుతాయి. యేసయ్య వాక్యము ద్వారా మాట్లాడతాడు, నాకంత కీడు పోతుందని విశ్వాసంతో వచ్చారు బాబు. బిడ్డలను ఓదార్చండి, ఆదరించండి, సహాయము దయచేయండి. కన్నీళ్లను ముత్యాలుగా మార్చండి. సాక్ష్యాలు సమర్పులని సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. సాతానుని దూరపరచండి. ఇక నీ మహిమను ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు అందరు? ఇలా కూర్చోబెట్టండి, వాళ్ళని ఒక లైన్ కూర్చోబెట్టేసింది. నమస్కరించండి, నమస్తే చెప్పండి. ఇలాగా మీ కుడివైపు ఉన్న వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక. అలాగే ఎడమ వైపు ఉన్న వారి వైపు కూడా తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. చెప్తున్నారా? ఉట్టుగా చెప్పేస్తున్నారా? ఓకే. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. పాడదాం. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవో అర్హుడవో గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవో. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావో. అర్హుడవో
స్వభావము తొలగించి సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చేవు. చప్పటి కొడదాం, పాడదాం. మన పాపమంతా ఆయన పోగొట్టి ఉన్నాడు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి సిలువా శక్తితోనే నూతన జీవులు మార్చెను. ఆ సిలువా శక్తితోనే నూతన జీవులు మార్చెను. అర్హుడవు అర్హుడవు, చప్పట్లు పై కొడదాం, చేతులు పైకెత్తి. యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు 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 అని పడదాం. గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసిదివి, క్రీస్తుతో రాజ్యమేలగా జయించువానిగా మార్చెను. చప్పటి కొడదాం, పాడదాం, ప్రయత్నం చేయండి. పాట రాను అని పాడదాం. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. క్రీస్తుతో రాజ్యమేలగా జయించువానిగా మార్చెను. ఆ క్రీస్తుతో రాజ్యమేలగా జయించువానిగా మార్చె. అర్హుడవని పడదాం. అర్హుడవో గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. పడదాం. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు, మా కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎలా ఉన్నారు? నిజంగా బాగున్నారా? మీరేం చెప్పాలప్పుడు? క్రీస్తునందు బాగున్నాం అనాలి. ఏమనాలి? ప్రియులరా, దేవుడు మీ పట్టణంలో ఉన్నాడు. దేవుడు మీ పట్టణంలో గొప్ప కార్యములు జరిగించనై ఉన్నారు.
ఆమెన్. నిన్నటి దినమందు ఒంగోలు పరిచర్య జరిగింది. దేవుడు నంద్యాల మాట్లాడకండి, నోటు మీద వేలేసుకోండి, ఇలాగా అంతే. చిన్నపిల్లల్లాగా ఉండాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. నంద్యాలలో దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించారు. మరి మంగళవారం కడప దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. కడపలో కూడా బహుజన సమూహం, స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. దేవుడు అనేక మంది ప్రజలను కడప ప్రాంతంలో గొప్పగా కదిలిస్తున్నారు. కడపలో వచ్చిన ప్రజలందరికీ ప్రార్థన చేసి దీవెనలు ప్రకటించి మళ్ళీ అక్కడి నుండి నంద్యాలకు వెళ్ళాను. నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వేల మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి దేవుని వాక్యమును విని బలపడతా ఉన్నారు. ఎక్కడైతే చేతులుంచి మనం ప్రార్థిస్తున్నామో, వాక్యమును ప్రకటిస్తున్నామో, అక్కడ దేవుడు మహిమపరచబడినట్లుగా కార్యములు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. నంద్యాలలో వచ్చిన ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి మళ్ళీ అక్కడి నుండి ఒంగోలు రావటం జరిగింది. నిన్నటి దినమందు ఒంగోలులో జరిగింది. ఒంగోలులో 2 ఆరాధనలు దేవుడు బలముగా జరిగించారు, బలమైన కార్యాలు. వీళ్ళందరిని ఎవరు తోడుకొస్తున్నారు? మిమ్మల్ని అందరిని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మనము ఏ రకంగా కూడా లోక సంబంధంగా ఆకర్షించేది లేదు. ఈ ఆకర్షణ అంతా కూడా పరమ తండ్రిదే. ఆమెన్. నా తండ్రి ఆకర్షణ లేకుండా ఎవరు నా యొద్దకు రారని యేసు ప్రభు చెప్పారు. మీ అందరికీ శుభవార్త చెప్పినా మీకు మంచి రోజులు వచ్చినాయి. అందుకే ప్రార్థనా శక్తి మీకు దగ్గరగా వచ్చింది. ఈరోజు నీవు వచ్చేవు అంటే దేవుడు నిన్ను తోడుకుని వచ్చాడు. ఆయన ఇంతవరకు నీవు చేసిన ప్రార్థనలు ఆలకించాడు. దీవించే సమయం వచ్చింది కనుక నిన్ను ఆయన సన్నిధికి తోడుకుని వచ్చాడు. మీరు భయపడకండి, 100% దైవ దీవెనలు మీరు చూస్తారు, పొందుకుంటారు. క్రిస్మస్ బహుమానముగా మీ కార్యములన్నీ జరుగుతాయి. నేను ఏది ప్రకటిస్తున్నానో నా తండ్రికి దేవుడు వాగ్దానం ద్వారా ఇవ్వటం ద్వారా, నా జన్మ ఈ వాగ్దానం ద్వారా జన్మించటం ద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. నేను పండుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఏది బయలుపరుస్తున్నాడో తెల్లవారుజామున కూడా లేచి మీతో ఏం మాట్లాడాలో, మీకు ఏం చెప్పాలనేది నేను దేవుడిని అడుగుతూ ఉంటుంటాను. పరమ తండ్రి నాకు ఇచ్చిన లీడింగ్ అంతటిని బట్టి నేను మీ మధ్యకి వచ్చి నడిపించబడుతూ ఉన్నాను. మీరైతే ఈ నెలలో దేవుడు బలమైన కార్యము జరిగిస్తున్నాడు. ఆత్మ కృప మీకు తోడై ఉండును గాక. మరి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక మనుషుడిది వింతైన సాక్ష్యం మీ ముందు పెడుతున్నాను. ఒక అద్భుతమైనటువంటి మనుషుడిని దేవుడు మన ముందు పెట్టాడు. వినండి. చనిపోయాడని డాక్టర్ చెప్పాడు. ఏమన్నాడు డాక్టర్ గారు? ఆ మనుషుడికి రోగం వచ్చింది, హాస్పిటల్లో పెట్టారు, హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు. చివరికి డాక్టర్ ఏం చెప్పారంటే చనిపోయాడు, ఈ మనుషుడిని తీసుకెళ్ళిపోండి అన్నారు, డెడ్ బాడీని. తన స్నేహితుడు ఏం చేశాడంటే, చనిపోయాడని డాక్టర్ చెప్పిన తర్వాత తన స్నేహితుడు మన ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళాడు. ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి 7 సిలువలు వేసాడు ఆడికి. ఎవరికి? చనిపోయాడన్న మనుషుడికి 7 సిలువలు వేసి చూశాడు, ఏమి కదలలేదు. 7 సిలువలు వేసి భయం వేసి ఇంకా మరి తీసుకెళ్ళిపోమన్నారు కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ పూల కొట్టుకు వెళ్ళాడు దండ తేటానికి. దండ ఎందుకు? చనిపోయాడు కదా, దండ వేసి తీసుకెళ్ళిపోవటానికి. దండ కొనడానికి వెళ్ళాడు. దండ కొనడానికి వెళ్ళేటప్పటికి 7 సిలువలు వేసి ఆ మనుషుడు వెళ్ళాడు. వాళ్ళ చెల్లి ఎవరు అక్కడ ఉన్నారు. 7 సిలువలు వేసాక ఈ మనుషుడికి ప్రాణం వచ్చింది. వెంటనే కదిలాడు, జీవం కలిగింది. దేవుని కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత డాక్టర్లు కూడా షాక్ అయిపోయారట. ఏంటి, ఏం జరిగింది, ఏమైందంటే, ఏం జరుగుతుంది? యేసయ్య నామంలో ప్రార్థించినప్పుడు యేసయ్య జీవ కార్యాలు జరిగిస్తాడు.
చూడండి, స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. ఆ మనుషుడు ఆ హాస్పిటల్లో ఉన్నది కూడా వీడియో పట్టుకొచ్చారు మొన్న నంద్యాల. చూడండి, ఈ మనుషుడు ఆంజనేయులు, ఆయనకి యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు అసలు. యేసుప్రభు గురించి ఎవరైనా చెప్పినా కూడా చెప్పొద్దంటాడు. అటువంటిది ఆ మనుషుడు చనిపోయాడు అని డాక్టర్ నిర్ధారణ చేశాడు. బాడీని తీసుకెళ్ళిపోమంటే తన స్నేహితుడు ప్రార్థనా తైలంతో 7 సిలువలు వేసేస్తే 7 అంతల ఆత్మ ఆ బిడ్డలోకి వచ్చి బ్రతికాడనమాట. చూడండి, ఆ సాక్ష్యం విందాం. హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ తనని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. సరే అని నేను మా డాక్టర్ చూసినారు, చూసి ఎత్తుకోపోరు మా చేత కాదని పంపించారు. నా పేరు రామాంజనేయులు. నాకు హాస్పిటల్లో పడిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఒక పాప చేయకమ్మా నా గురించి ఎందుకు చేస్తున్నావు అని గదురుకునేవాడిని. ఏమబ్బా ఇట్లా గదురుకుంటున్నాడు తనని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. సరే అని నేను మా డాక్టర్ చూసినారు, చూసి ఎత్తుకోపోరు మా చేత కాదని పంపించారు సార్. ఆ తర్వాత మళ్ళీ నా భార్య నా పిల్లలు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ సుమన్ కుమార్ అని వీటికి వచ్చినాడంట, తైలం తీసుకొచ్చాడు. మళ్ళీ 7 సిలువలు వేసి వెళ్ళిపోయాడంట. అతని పైన 10 నిమిషాలకు మళ్ళీ నేను కదిలానంట. డాక్టర్ గారికి ఉరుకుతూ వచ్చి పిల్లి చెప్పారు, అమ్మ మొదలు కదిలాడంటే ఏంది కదిలాడబ్బా అని వాళ్ళు స్టన్ అయిపోయారు, అర్థం కాలేదంట. ఇట్ట కదిలాడబ్బా అయితేనని డాక్టర్లే స్టన్ అయిపోయి బా ఇంత చనిపోయినాను బతకడం ఏంది అనుకున్నారు. నా ఫ్రెండ్ ఆశ్చర్యంగా వేసింది. దండ తీసుకొద్దామని పోయటానికి నేను సిలువ వేసేతలకి నేను బతికి పట్టాను. హల్లెలూయా. ముందు వైద్యులు ఏమన్నారు? చనిపోయాడు తీసుకుపోమన్నారు చెప్పారు సార్. డాక్టర్ ఏం చెప్పాడు? చనిపోయాడు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? నా ఫ్రెండ్ వచ్చి వాడు చనిపోయాడు అనుకున్నాడు, 7 సిలువలు లేచి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఏదో తట్టుకుంది. ఆ మనుషుడేమో దండ తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. ఆయన దండ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. నా కూతురు సన్మానానికి కాదు, చనిపోయాడు వేసి తీసుకుపోవడానికి. ఆ తర్వాత ఏం జరిగింది? నీకు 7 సిలువలు ఎవరు వేశారు? మా ఫ్రెండ్ వాడు సుమన్ కుమార్ అని వేసాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇలాగ అయిపోయాడని చెప్పి ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళి 7 సిలువలు వేసాడు. వేసేసి ఆ మనుషుడేమో చనిపోయాడని చెప్పి 7 సిలువలు వేసాడు విశ్వాసంతో. తనకి మళ్ళీ నమ్మకం సరిపోక దండ తేయడానికి వెళ్ళిపోయాడు, మోసుకుపోవడానికి. మళ్ళీ ఇలా బిడ్డ చూసినప్పటికి టక్కుమని కదిలాడు. దేవుని జీవము మనతోనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరణంబు పైన అధికారివి నీవే, పాపము క్షమించు ప్రభుడావో నీవే. మరణంబు పైన అధికారివి నీవే, పాపంబు క్షమించు ప్రభుడావో నీవే. అందుకే ఉండవు నీ వందుకే ప్రభుండవు. అందరూ పడదాం. అందుకే దేవుండవు నీ వందుకే ప్రభుండవు. సర్వాధికారి వైనా క్రీస్తు శ్రీయేసునామరుడా స్తోత్రింతును కీర్తింతుము. సర్వాద నిన్నే స్తుతింతును, స్తోత్రింతును కీర్తింతుము. సర్వాద నిన్నే స్తుతింతును. హల్లెలూయా. మీ అందరికి అందుకే చెప్తున్నాను, ఎన్ని సిలువలు వేసుకోవాలి, ఎక్కడెక్కడ వేసుకోవాలి? నుదుటి మీద యేసు రక్తం చేయని ఒకటి వేసుకోవాలి. మళ్ళీ ఈ హస్తంలో యేసు రక్తం వేసుకోవాలి. మళ్ళీ ఈ హస్తంలో 2 చేతుల్లో 2. ఎన్ని అయినాయి అక్కడికి? అలాగే 2 పాదాల మీద యేసు రక్తం చేయమని సిలువ వేసుకోవాలి. అక్కడికి ఎన్ని అయినాయి? తర్వాత ఈ చెస్ట్ మధ్యలో ఒకటి వేసుకోవాలి. అలాగనే వెన్నుముక్క మీద ఒకటి వేసుకోవాలి యేసు రక్తాన్ని. 7 సిలువలు వేసుకున్నప్పుడు 7 అంతల ఆత్మ నీ చుట్టూ పనిచేస్తుంది. మీరు తొందరపడకండి, ఎంత పెద్ద రోగం ఉన్నా పోతుంది అది. చాలామంది బలహీనలు అయిపోతున్నారు.
నేను చాలా సాక్ష్యాలు కొన్ని పబ్లిక్గా చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంది. చాలామంది స్త్రీలలో క్యాన్సర్ బాగా సోకుతుంది. చాలామంది చెస్ట్లో గడ్డలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఆ గడ్డలు కుళ్ళిపోయి మళ్ళీ ఆ చెస్ట్ని తీసేస్తున్నారు డాక్టర్లు. మొన్న మా సికింద్రాబాద్ మా చర్చిలో ఒక ఆమెకి చెస్ట్లో గడ్డ వచ్చి అది పెద్దదైపోయింది. డాక్టర్ అన్నాడు, నీకు ఇన్ని కీమోలు పెట్టాలి, ఇలా చేయాలి అలా చేయాలంటే చివరికి ఆపరేషన్ చేసేసాడు. అది చేసిన తర్వాత ఇంకొక 16 కీమోలు పెట్టాలి, భయంకరంగా ఉందంటే ఆమె నాతో చెప్పింది, దైవజనుడా నువ్వు ప్రార్థన చేసి చెప్తే నా రోగం తగ్గిపోతుంది అని గట్టిగా ఏడ్చేసింది. నేను అన్నాను, ప్రార్థన చేసి తైలముతో బిడ్డను ప్రతిష్ఠ చేసి అసలు నీ దగ్గర ఆ రోగం ఉండనే ఉండదన్నాను. దేవుడు నాకు ఇచ్చిన వాక్కును ప్రకటించాను. బసవతారకం హాస్పిటల్లో జూబ్లీహిల్స్లో అక్కడ ఈ పేషెంట్ భర్త వెళ్ళారు, చూసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా, అసలు క్యాన్సర్ అనేది లేదు, క్యాన్సర్ అనేది కూడా నీ జీవితంలో ఎప్పుడు ఎంటర్ కాదని చెప్పాడంట డాక్టర్. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద రోగమైనా యేసయ్య నామంలో బాగైపోతాం. మనము ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు బాగుపడిపోతాం. ఆమేన్. ఈ చెస్ట్లో ఉన్న గడ్డలైనా శరీరంలో ఎక్కడెక్కడ మీకు శరీరంలో ఎక్కడ గడ్డలుగా ఉన్నా మీరు యేసు నామంలో సిలువేయండి. కొందరు హేళనగా ఉంటుంది, కొందరికి అర్థం కాదు, కానీ దేవుని శక్తి మనకు తెలుసున్న మనకి. ఆమేన్. తెలియని వారికి ఎరుతనంగా ఉంటుంది. అంటే నూనె రాస్తే తగ్గిపోతుందా, సిలువేస్తే తగ్గిపోతుందా అంటే ఎలా తగ్గుతుందో తెలుసా? ఈ చలికాలం కొబ్బరి నూనె గడ్డ కట్టేస్తుంది కదా, గడ్డ కడుతుందా? ఆ గడ్డని మనం ఏం చేస్తాం, బయట పెడతాం, సూర్యరశ్మి దగ్గర సూర్యుడు తగిలేలాగా. అప్పుడు అదేమవుతుంది, కరిగి మళ్ళీ ఏమైపోతుంది, నూనె అయిపోతుంది. అలాగనే యేసయ్య నామము నీ రోగాన్ని తాకగా అది నూనె కరిగినట్లుగా మరలా నీ శరీరంలో గడ్డలు కరిగిపోతాయన్నమాట. ఎంత చర్మ వ్యాధి అయినా బాగుపడుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. మొన్న ఇక్కడ ఒక చిన్న తిరుపతిలో ఒక ఆమె, యేసుప్రభు అంటే తెలియదు ఆమెకి క్యాన్సర్ ఉందని డాక్టర్లు చెప్తే ఆమె ఎంతో భయపడిపోతున్నప్పుడు ఆమెకి మరొకరు చెప్పింది ఏంటంటే, దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ఇక్కడికి వస్తున్నాడు, నువ్వు తైలాభిషేక ఆరాధనకి వెళ్తే నీకు అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తాయని చెప్పిందట. అవునా, నాకు తెలియదని చెప్పి ఆమె ప్రయాణం చేసుకుని తైలాభిషేక ఆరాధనకు వచ్చింది. తైలాభిషేక ప్రార్థనలో కూర్చుని, ప్రభువా మరి నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, నీవు గనక నాకు బాగు చేసేవంటే, నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయంటే నా జీవితాంతము నిన్నే పూజిస్తాను బాబు అని దండం పెట్టుకుందట. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమెను బాగు చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే యేసు నామంలో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేసినాయి. మరలా 3 నెలలకు ఆగి మళ్ళీ చెక్ చేసుకుంది, మళ్ళీ నార్మల్ వచ్చినాయి. మరలా 3 నెలలు కాదు 6 నెలలకు ఒకసారి చెక్ చేస్తాను. 6 నెలలకు చెక్ చేసుకుంటే ఆమెలో ఆ వ్యాధి లేదని నిర్ధారణ వచ్చింది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఆమేన్. ఆ సాక్ష్యం చూడండి, అన్యజనురాలు ఎలా చెప్పింది ఇందాం. అది చిన్న తిరుపతి అండి. నాకు ప్రాణం బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాను. క్యాన్సిల్ సూచనలు ఉన్నాయన్నారండి, క్యానింగ్లు తీసి. అయితే ఒక నెల వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాను నేను. తర్వాత వచ్చినప్పుడు క్యానింగ్లు తీసి పంపించారు. మళ్ళీ ఎల్లుండి క్యానింగ్లకి రమ్మన్నారు. 3వ రోజు మన్నాడేమో ఇక్కడ ప్రార్థన అండి. ప్రార్థన చేతికి వస్తే నీకు క్యానింగ్లో ఏముండదో నార్మల్ రిపోర్ట్ అని వస్తుందని అన్నారు మా పక్కింటి ఆవిడ. నేను వచ్చానండి. వచ్చి కూర్చున్నాను. నాకు ఏమైనా ప్రార్థన చేసుకోవాలో తెలదండి. ఏసయ్య ఏం చేస్తావో నాకు తెలదు, నాకు ఏమైనా ప్రార్థన చేసుకోవాలో తెలదు. నేను మామూలు దేవుండే కానీ నేను ఎప్పుడూ కొనలేదు. నాకు క్యాన్సిల్ సూచనలు లేవంటే నేను జీవితాంతకాలం నీ దగ్గరికి వస్తాను అనుకున్నాను. అయితే మన్నాడు పొద్దున్న రిపోర్ట్లకు వెళ్ళాను. 3 రిపోర్ట్లు కూడా నార్మల్ అని వచ్చినాయి. మళ్ళీ 3 నెలలు రమ్మన్నారు. 3 నెలలు నార్మల్ అని వచ్చినాయి రిపోర్ట్లు. మళ్ళీ 6 నెలలకి 3 నెలలు వెళ్ళాను, 3 టిప్పులు వెళ్ళాను. 6 నెలలకి 3 టిప్పులు కూడా నార్మల్ అని వచ్చినాయి.
నేను తొలి నెల వచ్చాను, 2వ నెల 10,000 స్పాన్సర్ చేసుకున్నాను. 3వ నెల వచ్చాను, మామూలుగా ఉన్నాను. 4వ నెల 10,000 స్పాన్సర్ చేసుకున్నాను. 8వ నెల మంచం మీద పడిపోయి ఉన్నాడు. అత్తయ్య మంచం మీద పడిపోయాడు, పిల్లవాళ్ళు ఎగలేదు అంది. నేను ఇంటికి వచ్చేదాకా నువ్వు మాట్లాడుకో, ఏసై ఏం చేస్తాడు చూస్తానన్నాను. నేను ఇంటికి వెళ్ళి గేట్ కొట్టినప్పటికే నా కొడుకు వచ్చి తలుపు తీసాడు. ఏసైకి సాక్షి దేవుడు దీవించుగాక. హల్లెలూయా. మీరు ఈ అభిషేకంతో మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని బట్టి ఆ ప్రజలు బాగుపడతారు. మీ అభిషేకం తర్వాత, ప్రార్థన అయిన తర్వాత మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా వారు దీవించబడతారు. అలాంటి ఒక మహిమ మనతో దేవుడు ఇస్తాడు. ఆమేన్. చూడండి, మరొక సాక్షి చూపిస్తున్నాను. 14 సంవత్సరాలకు దేవుడు గర్భఫలం ఇచ్చాడని నిన్న ఒంగోలులో సాక్ష్యం చెప్పారు. ఇంతవరకు పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా 8,600 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. పుట్టిన పిల్లలందరినీ నేను ఏం చేస్తున్నాను, నా చేతిలో పెడితే ఏం చేస్తున్నాను, పైకెత్తి చూపిస్తున్నాను. చూస్తున్నారా? ఆ బుడంకాయలు ఎలా తిప్పుతున్నాను. ఎందుకంటే యేసు గొప్పవాడు, ఏదైనా చేయగలడని చాటి చెప్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూద్దాం ఈ సాక్ష్యం. ఎస్. ఇస్సాకన్నకు వందనాలు, యేసయ్యకు వందనాలు. మా ఊరి చెర్లోపల్లె. నా పేరు కమల. నాకు పిల్లలు, మగపిల్లలు 5 పుట్టిరు. 2 చనిపోయినాక నేను ఆ మగపిల్లలు పుట్టరని, ఆడపిల్లలు పుట్టరని ఆపరేషన్ చేపించుకున్న 5 ఏళ్ళకు తర్వాత పిల్లలు లేని సమయంలో దేవుడు అన్న, పిల్లలు లేని వాళ్ళు బాధపడవద్దు, నేను దీవిస్తున్నానని టీవీలో అంటుంటే నేను మనస్ఫూర్తిగా అన్న నమ్మినమ్మటే నాకు అన్న మందిరంలో నైటు దర్శనంగా నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసిండు. ప్రార్థన చేస్తున్నాను. నేను నమ్మిన తర్వాత నాకు కనిసి అయింది. తర్వాత నేను అన్నతోని పోరాటం చేసినాను. తండ్రి నాకు ఆ మగ పిల్లోడు అవుతాడు, ఆడపిల్ల అవుతాడో తీపిసుకోవాలనుకో. తర్వాత దేవుడు 8 నెలల తర్వాత నాకు ఆటలమ్మ పోసిన తర్వాత అన్న నాకు దర్శనంలో కనిపించి నీకు ఆడపిల్ల పుట్టబోతున్నది, పేరు లిఖిత్ అని పెట్టమన్నాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. దైవసేకుడితో మళ్ళీ చెప్పాను, అన్న ఇట్లా సంగతి, ఇట్లా నాకు ఆడపిల్ల పుట్టబోతుంది అని. అన్న దర్శనం చెప్పిండు. అన్న పేరు లిఖిత పెట్టమన్నాడు అన్న. అంటే ఆయన మా ఊరి సంఘ సేవకుడే ఆశ్చర్యపోయినాడు. 14 సంవత్సరాల అమ్మాయి పుట్టింది. 14 సంవత్సరాల తర్వాత. ఇది ఎంత శక్తివంతంగా నడుస్తుందో చూసారా? దర్శనంలో కూడా దేవుడు తన సేవకుడిని పంపి ఆడపిల్ల పుడుతుంది, పేరు కూడా పలానా పేరు అని చెప్పటం. అంటే మనం ఎటువంటి పరిచర్యలో ఉన్నామంటే చాలా ఉన్నతమైన మహిమగల నడిపింపులో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మరొక సాక్ష్యం చూద్దాం. 13 సంవత్సరాలకు దేవుడు గర్భఫలం ఇచ్చింది. అండి మాది వల్లాయపాలెం గ్రామం, మరిపూడి మండలం. 13 సంవత్సరాలు అయిందండి మా పెళ్ళి. మాకు పిల్లలు లేరు. సికింద్రాబాద్లో అయ్యారు అక్కడ చేస్తున్నారు. జూబిలీస్ బస్ స్టాండ్ దగ్గర పెట్టేవారు గార్డెన్లో. అక్కడ 7 వారాలు వెళ్ళామండి. తర్వాత ఆంధ్రాకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒంగోలులో ప్రార్థన శక్తి జరుగుతుందని ఇక్కడికి వచ్చాము. 7 నెలలు రమ్మన్నారండి అయ్యారు. 7 నెలలు కంటిన్యూగా వచ్చాము. 8 నెలల్లోనే మా అమ్మాయికి గర్భవతి అయింది. మళ్ళీ అయ్యగారిని అడిగాను, మాకు అమ్మాయి కావాలండి అని. తీసుకొని వస్తా వెళ్ళన్నారండి. అదే రీతిగా అమ్మాయిని గర్భఫలం ఆ అమ్మాయిని ఇచ్చారండి. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పడు కొడుతూ, మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నాడు ఆయన. ఆమేన్. 7 నెలలు ప్రత్యేకమైన వ్రతం చేయండి. 7 తైలాభిషేకాలు సమయానికి రావాలి, క్రమంగా ఉండాలి. దేవుడు మీ కార్యాలు నెరవేరుస్తాడు. మీ కార్యాలు జరిగిపోయిన తర్వాత మీ ప్రాంతంలో అనేక మందికి యేసయ్య గురించి చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు అక్కడ దగ్గరగా ఉన్నటువంటి చర్చిలకి యేసు నామంలో అందరిని తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. నా గురించి చెప్పబోయినా పర్వాలేదు, ఇసాక్ పాస్టర్ గారు అంటూ మానేయండి, మంచిది. మీరు మీ పాస్టర్ గారి పేరే చెప్పండి. ఎవరి పేరు చెప్పినా పర్వాలేదు, కానీ అక్కడ యేసు నామానికి ఘనత కలిగినట్లుగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మీ చర్చిలకు వెళ్ళినప్పుడు, ఆ సంఘాల్లో సాక్ష్యాలు చెప్పినప్పుడు కూడా మీరు నా పేరు చెప్పడం వల్ల మీకు సమస్యలు ఎదురవుతాయి. నా పేరు చెప్పకపోయినా పర్వాలేదు, దేవుడు చేసాడని చెప్పండి అంతే. నేనేం చేశానో, మీరు ఎలా పొందుకున్నారో అది మీకు నాకు దేవుడికి తెలుసు.
మన ఫలము పరలోకములో అధికమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ సాక్ష్యం విందాం. 20 సంవత్సరాలకి పెళ్ళైన 20 సంవత్సరాలకి ఈ సాక్ష్యం తర్వాత వాక్యంలోకి వెళ్దాం. అనిత, మాది నందనవనము. అయితే నాకు పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది. నేను గత 9 నెలల నుంచి ఈ సంఘానికి రావటం జరుగుతుంది. అయితే నాకైతే పిల్లలు లేరని చాలా అవమానాలు, బాధలు పడ్డాను. కానీ హాస్పిటల్ అన్నీ తిరిగాను, బాగానే ఉందని చెప్తున్నారు. కానీ నాకైతే పిల్లలు కలగట్లేదు. కానీ సాకయ్య దగ్గరికి వచ్చినాక అందరికీ పిల్లలు కలుగుతున్నారు. ఆయన చెయ్యి వస్తే ఆకు బాగుంది, నీకు తప్పకుండా పిల్లలు పుడతారని నా ఇంటి పక్కన ఒక స్త్రీ చెప్పింది. అయితే నేను 9 నెలల నుంచి వస్తూనే ఉన్నాను. అయినా నాకు పిల్లలు కలగట్లేదేంటి అయ్యా, నాకు ఎందుకయ్యా అయ్యా, నేను అడుగుతున్నా కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నాను కదా, ఎందుకు నాకు పిల్లలు కలగట్లేదని నేను అడిగాను. అయితే ఒకరోజైతే అందరూ అన్నారు, ప్రత్యేకంగా అతను కలవండి, చెప్పండి, మీకు పిల్లలు పుడతారు, అతన్ని కలిస్తే మీకు కంపల్సరీగా పిల్లలు పురుస్తారని చెప్పినప్పుడు మాకైతే వీలు కుదరట్లేదు. ఆయన కలవటానికి అసలు మాకు సమయమే దొరకట్లేదు. ఒకసారి అయితే ఇదే నెలలో, ఇదే క్రిస్మస్ నెలలో ఒకసారి మా అమ్మ నేను పొద్దుగు కిందాక ఉన్నా కూడా అతను కలవటానికి వీలు కాలేదు. ఇట్లాగే తోపులాట. అయితే నేను మా అమ్మ పోయి ఆశీర్వాదం తీసుకుంటూ పుడతారమ్మా అని చెబుతున్నాడు. అంత దూరం వెళ్ళి నేను మళ్ళీ వచ్చి, అయ్యగారు నువ్వు ఒక్క మాట అంటే చాలయ్యా, నువ్వు ఒక్క మాట అంటే అయ్యా నాకు పిల్లలు పుడతారని నమ్మకంతో అడుగుతున్నాను అన్నప్పుడు, పో నీకు పిల్లలు పుడతారు, పో బిడ్డనెత్తుకొనిరా అన్నాడు. అప్పుడైతే చాలా నవ్వినట్లుగా నాకు డేట్ వస్తున్నాయి, నేను ఇంకా గర్భంతో లేను, అయినా సరే నువ్వు పోయి బిడ్డనెత్తుకొనిరా అని చెప్పాడు. అప్పుడైతే నాకైతే నవ్వు వచ్చింది, చాలా సంతోషం వచ్చింది, ఒళ్ళంతా పులకగా అనిపించింది. అయితే ఈ దైవజనుడు ఎదుట నాకు బాగా నీకు బిడ్డనెత్తుకొని వస్తామని చెప్పాడు. కానీ నాకైతే నమ్మకం అయితే లేదు. 20 సంవత్సరాలు అయిపోతుంది, నేను నిరాశలో ఉన్నాను, నిస్సహలో ఉన్నాను. కానీ ఏం చేయాలని చెప్పి మా ఆయనే చూసినప్పుడు కన్ఫర్మ్ అని తెలిసింది. దేవా నీకు వందనాలయ్యా, నీకు ఇచ్చి నేనే రుణం తీర్చుకోవాలని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. అయితే మా అమ్మ అయితే నాకు గర్భఫలం ఫలిస్తే 10 ఏళ్ళు ఇస్తానని ఒప్పుకుంది. అందుకని దేవుడు నాకు ఇచ్చిన బహుమానం బట్టి అయ్యా ఈరోజు 3వ నెల నా బిడ్డకి 20 సంవత్సరాలు అవుతుంది, నాకు బాబు పుట్టాడు. దేవుడు దీవించినగా. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట కొట్టి సజీవ సాక్ష్యం. ఆమెన్. దేవుని కార్యము ఉన్నతమైనది. పెళ్ళైన 20 సంవత్సరాలకి మగపిల్లడు పుట్టాడు. ఆమె కానాను స్త్రీల వెంటపడింది. మీలో చాలామంది అనుకోవచ్చు టైం ఇవ్వట్లేదని. నేను ఇన్ని వేల మందికి చేతులుంచి ప్రార్థిస్తున్నాను కదా. దేవుడు నాకు ఇచ్చిన 9 కృపావరాలు నా దగ్గర ఉన్నాయి. నేను మీ మీద చేతులుంచుతున్నప్పుడు అది ప్రతిష్టలోకి వెళ్తారు మీరు. అందుకని ఏమీ మాట్లాడకుండా తల వంచి ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని నెమ్మదిగా వెళ్ళాలి. అప్పుడు ఆ క్రియ మీలో జరుగుతుంది అనమాట. ఆమేన్. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతిక్షణం నీ పక్షముండు. పాడదాం రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ
చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు వాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు వాడు. సత్యమగు జీవమగు మార్గమిసే. సత్యమగు పాడదాం. జీవమగు మార్గమిసే దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను ఉదేతున ప్రాణమా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ అందరికీ వాగ్దానము వాక్కు ప్రకటించడానికే దేవుడు నన్ను పంపాడు. దేవుని కార్యములు మీ జీవితంలో జరుగునుగాక. మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచమని చెప్పిన మాటలు ఏంటంటే, మనము గత నెలల్లో జనవరిలో అడుగు పెడుతున్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనకి. మనం అందరం ఒక వాగ్దానంతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ వాగ్దానాల గురించి ఎంతవరకు జరిగినాయి, ఎంతవరకు జరగలేదని నేను పరిశీలన చేశాను. 70-75% చాలామందికి కార్యాలు జరిగిపోయినాయి. ఇంకా జరగలేని వారు దగ్గరగా 20-25% ఉండిపోయారు. ఏంటి ప్రభువా ఇంకా జరగలేదు ఏంటి అని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మదేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, వారిని ప్రార్థన చేయమని బోధించు అని చెప్పాడు ఆయన. ప్రార్థన తగ్గిందనమాట. మీరు ప్రార్థన చేయండి. ఈ రోజు నుండి రేపు నెల డిసెంబర్ నెల 31వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల వరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన వ్రతాన్ని తీసుకోండి. మీరు ప్రార్థిస్తూ ఉండగానే ఆశ్చర్యకరంగా మీకు దేవుడు మాటిచ్చిన కార్యము దేవుడు నెరవేర్చేస్తాడు. అన్నీ బాగానే ఉన్నాయి పుష్కలంగా. ఏది తక్కువ ఉంది ఇప్పుడు? అందరు చెప్పాలి. ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటమే. ఏంటి? ఉదయాన్నే లేచినప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అబద్ధం ఆడకుండా చెప్పండి, చేయి పైకెత్తి. ఓకే, దించండి. 30 నిమిషాలు ఎంతమంది చేస్తున్నారు? అర్ధగంట చేస్తున్నాను నేను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొద్దిమంది ఉన్నారు. పోనీ 20 నిమిషాలు చేస్తున్నారా? 10 నిమిషాలన్నా చేస్తున్నారా? నిజం చెప్పండి, అబద్ధం ఆడకండి. అందరూ ఎలా చేస్తున్నారు చెప్పనా? మెలకు వచ్చిన ఏసయ్యా ఏసు రక్తం ఏం వండాలో ఏంటో, ఇప్పుడు ఎక్కడికి పోవాలి? బంగారం పెట్టింది ఉందా? దొంగడట్టు పోయాడా? నా బట్టలన్నీ ఉన్నాయా? ఇదే చూసుకోవటం, పనులు, ఇల్లు శుభ్రం చేయటం, పొయ్యి వెలిగించటం, ఆహార పదార్థాలు తయారు చేయటమే తప్ప నా పరమ తండ్రితో నేను కొంత సమయాన్ని గడపాలి అనేది నీకున్నదా? ఎందుకు నీ పని ఆలస్యమైందో చెప్పనా? నీలో ప్రార్థన తక్కువ ఉన్నది. దేవుడు దీవించాడు, తన దైవజనుడి ద్వారా, యాజకుడి ద్వారా నీకు ప్రకటించాడు. దీవెన నీ ఇంటికి వచ్చింది. నీకు ప్రాప్తించటానికి నీ దగ్గర చిన్న ప్రార్థన కావాలి. హల్లెలూయా చెప్పండి. మనము సినిమా చూడటానికి 2-3 గంటలు టైం ఇచ్చిస్తాం. సరదాగా కామెడీ షో చూడాలంటే టైం పెట్టుకుంటాం. ఎవరైనా భార్యాభర్తలు గొడవలు ఉంటే చెప్పుకుంటే వినటానికి ఎంతో ఆసక్తి ఉంటుంది. ఎవరి పిల్లల్ని ఎవరైనా ప్రేమించి వెళ్ళిపోయిందంటే చెప్పుకోవటానికి ఎంత సంతోషం ఉంటుంది. మళ్ళీ ఈ మాట 10 మందికి నీకు చెప్పే వరకు నీకు ఆ బాధ తగ్గదు. మనం ఇలాంటికే సమయం పెడుతున్నాం. నీవు దేవునితో నీ కార్యము సఫలము చేయు దేవునికి నువ్వు ప్రార్థిస్తున్నావా? ముద్దులెట్టే ప్రార్థన కాదు, టైం లేదు. మీరు మోకరించి యేసు నామములో ప్రార్థన మొదలెట్టాలి. మన పరిచర్యలో ఇన్ని గొప్ప కార్యాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రార్థనా శక్తి. ఏంటిది? నా మోచెప్పులు అరిగిపోతున్నాయి, పుళ్ళు పడేలాగా ఉన్నాయి నా మోచెప్పుల్లో. నేను పరమ తండ్రి ఎదుట
రహస్యముగా ప్రార్థిస్తున్నాను. ఆ అభిషేకం నా మీద నిలిచి ఆయన వాడుకుంటా ఉన్నాడు. అందుకు ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మీరు ఈ నెల, ఈ రోజు నుండి వచ్చే నెల ఏంటి, డిసెంబర్ 31వ తారీఖుతో సంవత్సరం అయిపోతుంది. ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు నెరవేరిపోవాలి. రేపు జనవరి 1 నేను ఆశీర్వాదకరంగా కొత్త సంవత్సరం అడుగు పెట్టాలని ప్రార్థన ప్రారంభించండి. హల్లెలూయా చెప్పండి. ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థిస్తారు? కార్యాలు జరగాలంటే వేకువజామున లేచి ప్రార్థన చేయండి. ఆమేన్. ముద్దులెట్టుకోవటం కాదు, ఏసు రక్తం ఏసి ప్రసాదాలు పెట్టడం కాదు, మీరు ప్రార్థన చేయండి. ఒక రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాడు? అయ్యా, నాకు మంచి ఆరోగ్యం కలిగినట్లుగా బాగు చేయి. ఒక అన్యాయం జరిగిన వాడు వ్యక్తి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాడు? చెప్పాలి, న్యాయం జరిగించు బాబు అని అడుగుతాడు. ఒక దరిద్రుడు ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాడు? సహాయం చెయ్యి, నాకు కొంచెం ధనమి అని అడుగుతాడు. మనం నమ్మిన దేవుడు ధనవంతుడు, మనం నమ్మిన దేవుడు న్యాయాధిపతి, మనం నమ్మిన దేవుడు పరమ వైద్యుడు. ఆయన యేసయ్యా నాకు న్యాయం చెయ్యి, యేసయ్యా నన్ను బాగు చెయ్యి, యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపని అడిగితే కొలతలేని దీవెన ఆత్మను దేవుడికి ఇస్తాడు. మీరందరూ ఈరోజు కొంచెం హెచ్చరించబడుతున్నారు. ఏంటంటే మీరు ప్రార్థన చేయండి. మీరు ఉదయాన్నే లేచినప్పుడు ప్రార్థన చేయండి, మధ్యాహ్నం ప్రార్థన చేయండి. మధ్యాహ్నం భోజనానికి ముందు పొలం వెళ్తే టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, ఆఫీస్కి వెళ్ళినా భోజనానికి ముందు 10 నిమిషాలు ప్రార్థన చేయండి. సాయంత్రం పనులన్నీ ముగించుకున్నాక ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పనులన్నీ అయిపోయాక స్నానం చేస్తే పడుకునే ముందు ఒక 20 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇలాగ చేయటం మొదలు పెట్టండి. కొన్ని రోజుల్లోనే నీ ఇంట్లో దేవుని కార్యాలు మొలకెత్తుతూ ఉంటాయి. ప్రార్థన చాలా అవసరం. మనం ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడాలి? మోసం చేసే వాళ్ళతో మాట్లాడతాం, మోసపోతుంటాం. సమయం అంతా నిద్రపోవాలనిపిస్తుంది, ప్రయాణం చేయాలనిపిస్తుంది, కానీ ఉపకారం చేసే దేవునితో నీవు మాట్లాడలేకపోతున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన నేర్చుకోవాలి. మీరు ప్రభుతో మాట్లాడండి. ఎవరితో మాట్లాడాలి? గట్టిగా చెప్పాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రభుతో మాట్లాడటానికి ఇష్టపడు. ప్రార్థన ఎలాంటిదంటే నాకు అనుభవంలో దేవుడు నేర్పింది. ఎండిపోయిన నేల ఉన్నదనుకోండి, మనకి ఇక్కడ వర్షం బలంగా పడింది అనుకోండి, వర్షం కురిసిన తర్వాత భూమి ఏమవుతుంది? బలమైన అనేక రకాల మొక్కలతో పచ్చబడిపోతుంది. ఆ విత్తనాలు ఎవరైనా వేస్తారా? ఒక్క నీరు వస్తే భూమిలో అనేక రకాల మొలకలు వస్తాయి కదా. నీ ఇంట్లో ప్రార్థన ఉంటే అనేక రకాల ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మొలకెత్తేస్తుంటాయి. ఇది ఎలాగొచ్చింది, అది ఎలాగొచ్చింది, అది ఎలాగొచ్చిందని అనుకుంటాం. ప్రార్థన ఉంటే చాలు, పుష్పించే మొక్కలు వస్తాయి, కాయలు కాసే మొక్కలు వస్తాయి, సువాసన కలిగిన మొక్కలు వస్తాయి. ఒక్క నీరు ఉంటే భూమిలో అనేకమైన మొలకలు, అనేక జాతులు ఎలాగొస్తాయో, నీ ఒక్క ప్రార్థన బలముగా ఉంటే ఐశ్వర్యం వచ్చేస్తుంది, ఆరోగ్యం వస్తుంది, పేరు ప్రఖ్యాతలు, దీవెన, సౌభాగ్యము, అన్నిటికీ మూలము ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. మీరు ప్రార్థిస్తారా? ఎంత సమయం ప్రార్థిస్తారు? మీరు చెప్పాలి, చేయి పైకెత్తి. ఉదయకాల సమయంలో నేను మీకు ఫస్ట్ తక్కువ చెప్పెడుతున్నాను. 30 నిమిషాలు నేను ఈ రోజు నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఉదయాన్నే లేచి 30 నిమిషాలు ప్రార్థిస్తాను బాబు అంటే మీరు కుడి చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఈ మంత్ చేస్తానో చేయనో లేగలేనేమో అనుకుంటే 20 నిమిషాలనే చెయ్యి. నువ్వు ఇంకా సమయం ప్రార్థనలో గడిపే కొలది నీ ఇంటికి జీవధార వస్తుంది. నీ బిడ్డ మారాలని ఏడుస్తున్నావు,
మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అంటున్నావు కదా. నీవు ప్రార్థన చేయి, ఆయన కార్యము జరిగిస్తాడు. ఆమేన్. ఒక భక్తుడు మహారాజు ప్రార్థన మీద ఆధారపడి విజయం పొందాడు. వాక్యంలోకి వెళ్దాం, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం రండి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి. అబ్బో, చాలా బైబిల్ పండితులు ఉన్నారు. దించండి, తెరవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయం తెరవండి. 2 Chronicles chapter 14 verse 11. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం అందరూ చదివి సహాయం చేయాలి. ఆసా చూడండి, ఆశ తన దేవుడిని యెహోవాకు ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో, చూడండి, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ చదవాలని ఆశిస్తున్నాను. గట్టిగా చదవాలి. స్టడీ 1 2 3. ఆశ, నాతో చెప్పండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన, గట్టిగా చెప్పాలి, సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఆశ రాజు స్థానములో ఉండి ప్రార్థిస్తున్నాడు. ఏ స్థానములో ఉన్నా ఏ మనిషికైనా ప్రార్థన చాలా అవసరము. ఎవరితో మాట్లాడాలి? ప్రార్థన అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటమే. ఎంత గొప్ప సమయం ఇది. ప్రార్థన విలువ తెలియక నువ్వు దానిని నిర్లక్ష్యం చేసావు, కానీ దాని విలువ తెలిస్తే ఆయనతోనే కొంత సమయం మాట్లాడాలని అనిపిస్తుంది. ఆయన మాటలు ధ్యానించాలనిపిస్తుంది. ఆయన విలువ తెలిస్తే ఆయన వాక్యమును ధ్యానిస్తూనే ఉంటావు. నీవు ఇంటికి యజమానురాలుగా ఉన్నావేమో, ఇంటిలో యవనస్తురాలుగా ఉన్నావేమో, కుమార్తె స్థానంలో ఉన్నావా, తండ్రి స్థానంలో ఉన్నావా, నువ్వు ఏ స్థానంలో ఉన్నా పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ ఇల్లంతా కూడా విస్తారమైన దీవెనలతో నింపబడుతుంది. ఎంత పెద్ద పోరాటము. ఆశాకి సైన్యం ఉంది, ఆశాకి బలం ఉంది. ఎన్ని బలం ఉన్నా, ఎంత సైన్యం ఉన్నా, దేవుని సహాయము లేకపోతే నేను విజయము సాధించలేను అని తెలుసుకున్నాడు రాజైన ఆశ. ఆశని ఒక ప్రవక్త బలముగా నడిపిస్తూ ఉండేవాడు. ప్రియులరా, ఇంకా పైన మనం చూస్తే చూడండి, 9వ వచనం మనం చూస్తే అక్కడ 14వ వచనంలో కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి మరేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుబోయేను. వారు మరేషా నద్ద జఫాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా, వారు ఎలాగున్నారంటే 9వ వచనంలో కనబడుతుంది, 1000 సైన్యము. ఎన్ని? 1000 సైన్యమును 300 రథములను బలముగా వచ్చేసారు. అయ్యో, ఇప్పుడు ఈ యుద్ధములో మన సైన్యము ఏ పాటిది? మనము విజయము సాధించాలంటే పరమ తండ్రి సహాయము కావాలని ఆశ తెలుసుకుని యుద్ధము జరగటానికి ప్రారంభమవుతున్నప్పుడు రాజైన ఆశ
ప్రారంభ సమయంలో ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఆయనకున్న బలం మీద ఆధారపడట్లేదు, ఆయనకున్న సైన్యం మీద ఆధారపడట్లేదు. ఆశ, రాజుగారి పేరు ఆశ. ఆశ ఏం చేస్తున్నాడంటే దేవుడి మీద ఆధారపడి ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, బలహీనులకు సహాయము చేయవాడు నీవే, నీకన్నా ఎవరూ లేరు సహాయం చేయటానికి. ఆమేన్. నీ జీవితంలో యుద్ధము నీ ముందుందేమో, యుద్ధములోనే ఉన్నాను ప్రభువా, ఇన్ని శ్రమలు నా జీవితంలో నన్ను వెంటాడుతున్నాయి, నాకు నెమ్మది లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ ప్రార్థన ఇది నన్ను ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా విజయము కలగజేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిన వారిని ఎప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మీద ఆనుకున్న వారికి పూర్ణ శాంతినిస్తాడు ఆయన. ఆమేన్. ఆశ చాలా జ్ఞానముగా ప్రార్థిస్తున్నాడు. ఏమన్నాడు 11వ వచనంలో? బలము లేని వారికి ఓడిపోకుండా. చూడండి, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. సైన్యము చేతిలో ఓడిపోకూడదు. ప్రార్థన ఆయనది. సమస్యలు మనల్ని కృంగదీస్తున్నప్పుడు అప్పులు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏమనిపిస్తుంది? బాగా ఎక్కువ అప్పులు అయిపోతే ఏమనిపిస్తుంది చెప్పాలి? అప్పులు మరొక చోట అప్పు చేస్తావు, ఈ అప్పు తెచ్చి ఆ అప్పు తీరుస్తావు, ఆ అప్పు తెచ్చి ఈ అప్పు తీరుస్తావు, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి వడ్డీ కడతావు. ఇంకా అడిగిన చోటల్లో అప్పు దొరుకుతున్నంత సమయం బండి నడిపిస్తావు. అందరూ ఇచ్చేసారు, అయిపోయింది. అందరూ అడగటం మొదలుపెట్టారు. అప్పుడు ఏమనిపిస్తుంది? మీరు చెప్పరే, చెప్పాలి. బ్రతకకూడదు. ఇంకా ఏమనిపిస్తుంది? బలమైన వాక్యం వెళ్తుంది కదా, సైతాన్ని తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే మీరు అందరూ ఆకాశం నుండి దిగి వచ్చేస్తున్నాయంట. దిగి వస్తూ ఉంటుంటే ఈ కిందకు వచ్చాక కొన్ని సైతాను దూతలు ఉన్నాయంట. ఏ దూతలు? సైతాన్ దూతలు ఉన్నాయంట. దేవుని దూతలు కిందకు వస్తుంటే కిందన్న సైతాన్ దూతలు అడిగినాయంట, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని. మీరు పరలోకంలో ఉండాలి కదా, మీరు ఇక్కడికి వస్తున్నారు, మీకు పని ఏంటి? మేము బాపట్ల వెళ్తున్నాం అన్నారట. ఎవరు? దేవుని దూతలు. మేము బాపట్ల వెళ్తున్నాం తైలాభిషేకానికి అన్నారట. అవునా, మరి మేము కూడా బాపట్ల వెళ్తున్నాం, మేము కూడా అక్కడికే బయలుదేరాం. దేవుని దూతలు అన్నాయంట, మీరెందుకు వస్తున్నారు అక్కడికి? సైతాన్ దూతలు అన్నాయంట, మీరెందుకు వస్తున్నారు బాపట్ల చెప్పండి. అప్పుడు దేవుని దూతలు అన్నాయంట, వారందరూ మా బిడ్డలు. ఎవరన్నారు? దేవుని దూతలు ఏమంటున్నాయి? వారందరూ మా బిడ్డలే. అప్పుడు సైతాన్ దూతలు, అయ్యో అందరూ మీ వాళ్ళేనా? మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఎవరు? సైతాన్ దూతలు ఏమంటాయి? మా పార్టీ వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మేము అక్కడికి వెళ్తున్నాం. చివరికి సైతాన్ దూతలు దేవుని దూతలు దిగి వచ్చినాయట. దేవుని దూతలు అన్నాయట, ఏరి మీ వాళ్ళు చెప్పు. దైవజనుడు వాక్యం చెబుతున్నాడు, అందరూ వాక్యం వింటున్నారు, మీ వాళ్ళు ఎవరున్నారు, మీ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే. అప్పుడు సైతాన్ దూతలు అన్నాయంట, ఓ దేవదూతలారా ఇలా రండి, అదిగో పడుకుంటాం చూసావా, ఆవలింత వచ్చిందా? వచ్చింది. ఆ టిక్కెట్ మా టిక్కెట్టే, మా కార్యకర్త. ఈమె వాక్యం విన్నట్టు ఉంటుంది కానీ కళ్ళజోడే కనపడుతుంది, కానీ కళ్ళు మూసేసి చూడంటే నిజమే. వీళ్ళేరు, ఇదిగో పైకి విన్నాను పాడుతున్నాను అంటుంది, కానీ ఇంటికి వెళ్ళాక ఒక ప్రార్థన ఉండదు, ఏముండదు, మా టికెట్టే. ఇలా చూస్తే చాలా టికెట్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయట. మీరు ఏ టికెట్లో ఉంటారు? మీరు చెప్పాలి. ఏసు కావాలా, సైతాన్ కావాలా? ఏసు కావాలంటే మీరు జీవము కలిగి ప్రార్థించాలి. హల్లెలూయా చెప్పండి. యేసు నామములో జీవం ఉన్నది, యేసు నామములో సమాధానం ఉన్నది. మనం ఎప్పుడు ప్రార్థించువారుగా ఉండాలి. నేను ఇంత సేవ చేస్తున్నాను, డబ్బుతో చేయట్లేదు. నేను ఇంత సేవ చేస్తున్నాను, నాకు ఏ రాజకీయ బలంతో చేయట్లేదు. నేను ఇన్ని వేల లక్షల మంది ప్రజలకు వాక్యం చెప్తున్నాను, నాతో ఎవరు ఉండరు, ఆయన ఒక్కడు నాతో ఉంటున్నాడు. నేను ఆయనను సంపాదిస్తున్నాను. మనం ఎవరిని సంపాదించాలి?
మీరు ప్రార్థన సంపాదించాలి. ఏం సంపాదించాలి? ప్రార్థన ఎక్కువ సంపాదించాలి. కష్టపడండి. మీరు మంచి మంచి కూరలు ఉండటానికే ఆలోచిస్తున్నారు. కొత్త కూరలు ఎలా ఉండాలి, ఈ కూర ఎలా ఉండాలని ఆలోచిస్తున్నాం. నేను ఇంకా ప్రభుతో కొంత సమయం, మరొక 5 నిమిషాలు ఎలా గడపాలి, ప్రభుతో ఏం మాట్లాడాలి, ఆయనకి అన్ని చెప్తూ ఉండాలంతే. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన అద్భుతముగా దేవుని సముఖానికి వెళ్ళిపోతుంది. తగిన సమయంలో జవాబు దీవెనగా వస్తుంది. ఆశ అంటున్నాడు, నాకు సైన్యము బలముగా ఉంది, ఎక్కడ వారు మమ్మల్ని మీదకి యుద్ధానికి వస్తున్నారు బాబు, వారు శత్రువు చేతిలో మేము ఓడిపోకూడదు. ఆమెన్. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఈ సంవత్సరము వాగ్దానము 100% నెరవేరాలంటే. ఆమెన్. వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఇలా గుప్పుడు బిగించి చెప్పాలి. గుప్పుడు బిగించి కార్యాలు జరగాలంటే, విజయం సాధించాలంటే, ఓడిపోకూడదంటే గుప్పుడు బిగించి చేయి పైకి చెప్పండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తామని చెప్పండి. చేస్తామని మాత్రం రావట్లేదు. గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా. నన్ను చేయమంటున్నారా? మేం ప్రార్థిస్తామని చెప్పండి. అది మంచి ఉద్యమాన్ని లెగ్గొట్టండి. దుష్టుడు పారిపోతాడు. హల్లెలూయా చెప్పరే. ఇంకా వయసు వచ్చింది, పెళ్ళి అవ్వలేదమ్మా అని నిన్ను అడుగుతున్నారా? పెళ్ళి అయింది, పిల్లలు పుట్టలేదా అని ఎగతాళి చేస్తున్నారు కదా. మీ ఆయన నువ్వు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు, ఇల్లు కూడా లేదు మీకు అని ఎగతాళి చేస్తున్నారా? అప్పుల్లో ఉన్నారు మీరు, అన్నీ మీదంతా బడాయి బ్రతుకే కానీ ఏమీ లేవని అని చెప్పుకుంటారా? వారందరూ సిగ్గుపరచబడాలి. నీ కార్యాలు జరగాలంటే నీ ఇంట్లో ప్రార్థన లేవాలి. నీ ఇంట్లో ప్రార్థన లేవాలి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన పాడదాం. ప్రార్థన పావనుడా, ప్రార్థన పరమదేవుడా పనిదలచి కరములెత్తి నగమూర్చి పరమదే పాడదాం అందరూ గట్టిగా పాడాలి. కరములెత్తి జంటగమూర్చి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన చేతులు పైకెత్తి పావనుడా, అందరూ కూడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. గట్టిగా చెప్పకూడదు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థనకి జవాబిచ్చు వాడున్నాడు. శ్రేష్టమైన భావమును గురించి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు, శ్రేష్టమైన శిష్య బృందముకు పరముడ నిన్ను ప్రార్థించేద ప్రియముగా. పరలోక ప్రార్థన నేర్పుమయా. గట్టిగా పడదాం, గట్టిగా చప్పుడు పెడదాం. మన ప్రార్థన ఆలకించు దేవుడు అన్నాడు. పరలోక ప్రార్థన చేతులు పైకి ప్రార్థన వినేది పావనుడా,
ప్రార్థన మాకు నేర్పుమయా ఆమేన్ ప్రార్థన వినే పావనుడా మాకు నేర్పుమయా శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుముఖ నేను పాటగను శ్రమలు సారీ ఎంత శ్రమ ఉన్నా తగను శాంతముతో శరణని వేడిన గెచ్చెమనే ప్రార్థన నేర్పుమయా ఎన్ని శ్రమలైనా ప్రార్థనతో పటాపంచలవుతుంది. యేసేమని ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా హల్లెలూయా హల్లెలూయా ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా ప్రార్థన గొప్ప కార్యాలు చేసేస్తుంది. ఎవరో నీ ఇంటికి వచ్చి చేయని అవసరంలా నీవు నిలబడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నువ్వు మోకరించు పనులు జరుగుతాయి. నా దగ్గర ఏముండదు, నేను లోకమంతా తిరిగి సేవ చేస్తా. నా దగ్గర ఏముండదు, అనేక మంది ఎమ్మెల్యేల కొరకు ప్రార్థిస్తుంటాను, అనేక మంది అధికారుల కొరకు ప్రార్థిస్తాను. నా దగ్గర ఏముండదు, కానీ చాలా విలువైన వాళ్ళ దగ్గర సువార్త ప్రకటిస్తుంటాను. నా దగ్గర ఏముండదు, అన్ని ఊర్లు తిరుగుతాను నేను. ఎవరున్నారు నాతోటి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసయ్య నన్ను ఆవరించి ఉన్నాడు. నేను ప్రతిరోజు ఆయన్ని కాపాడుకుంటానమాట. ఆయనను మోసుకుంటూ పోతాను ప్రతి ఊరిని. ఆయనని పల్లకి మోస్తున్నాను నేను. ఆయనను మోసే గాడిద పిల్లలాగా మీ ఊరు తీసుకొచ్చి సేనెత్తాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఎవరో వస్తారు, ఎవరో చేస్తారన్నదు. నీ ఇంట్లో కొద్ది నిమిషాలు మోకరించు, తెలియకుండా నీ ఇల్లంతా ఒక మహిమ ఆవరిస్తుంది. యేసు 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 అని ప్రకటించడం మొదలెట్టు, స్తుతించడం మొదలుపెట్టు. యేసు రక్తమే జయమని 7 మార్లు చెప్పి నీ సమస్య ప్రభువుకు చెప్పేసేయి. చీకటి వెలుగుగా మారిపోతుంది. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆశ అంటున్నాడు, శత్రువు చేతిలో నేను ఓడిపోకూడదయ్యా, నేను ఓడిపోకూడదు బాబు అని చెప్పి బలహీనులకు, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. అందరూ బలవంతులకి సహాయం చేస్తారు. ఎవరైనా అప్పు అడిగామనుకోండి, అప్పు ఎవరికి ఇస్తారు చెప్పాలి. అప్పు అడిగితే అడిగిన వానికి ఆస్తుంటే అవతల వాడు అప్పిస్తాడు. ఏమీ లేని వాడికి ఎవడు అప్పిస్తాడు చెప్పండి. ఏమీ లేని వాడికి అప్పిచ్చు దేవుడు ఎక్కడున్నాడు? అప్పివ్వటం కాదు ఈయన, ఏమీ లేని వాడిని అప్పిచ్చువానిగా దీవించే శక్తి యేసయ్యకున్నది. ఆమేన్. నువ్వు ఏదైనా ఒక సారీ అడిగావు అనుకో, నీ దగ్గర మంచి సారీలు ఉన్నాయనుకో, చీరలు, మీ తోటికోడలనో మీ ఫ్రెండ్నో ఒక సారీ ఇస్తావా అంటే అగ్గగ్లాడుతూ ఇస్తుంది. అదే నువ్వు బోబుగుడ్డని తెలిసిందనుకో, నీ దగ్గర ఏమీ లేవు అని ఇస్తుందా? సారీ కాదు కదా, పాత గుడ్డ కూడా ఇవ్వదు ఎవరికి. మళ్ళీ ఇస్తే వస్తుందో రాదో అన్నట్టు. ప్రియులరా, దీనులకు దరిద్రులకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి. అక్కడి నుంచి సహాయం రావాలంటే నీ నోటి నుండి ప్రార్థన బయటికి రావాలి. ఆమేన్. మీరు ప్రార్థన చేయండి. నేను మీతో ఉంటాను రేపు సంవత్సరం. మీరందరూ గొప్పవాళ్ళు అయిపోతారు. మీ పిల్లలు, మీరు అసలు ఆస్తికర్తలు అయిపోవాలంతే. నేను ఒక టార్గెట్ చేశాను, రేపు సంవత్సరం అందరి కుటుంబాల దీవెనలు అన్యులు చూడాలి. మీరు ప్రార్థిస్తే వచ్చి పడిపోతాయి. నేను ప్రార్థిస్తున్నాను, ప్రకటిస్తున్నాను.
మీరు ప్రార్థించండి, అది మీకు ప్రాప్తి అవుతుంది. ఆశ అంటున్నాడు, బలహీనులకు, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పేదల పాలిటి పెన్నిది, పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తువాడు. ఆమేన్. ఆశ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుణ్ణి రెచ్చగొట్టి పడేశాడు ఆశ. నీకన్నా ఎవరు లేరు, ఇంకెక్కడా లేరు. నాలాంటి దరిద్రుడిని పైకెత్తాలంటే నీవే, నన్ను బాగు చేయాలంటే నీవే, నా బిడ్డ బాగుపడాలంటే, నా పరిస్థితి మారాలంటే, నా దరిద్రం తీరాలంటే యేసు అను నీవు నాకు బలమైన సహాయం. నమ్మిన వారు చప్పుడు కొట్టి ప్రభువుని స్తుతించండి. యెహోవా నామములో ఆశ ప్రార్థిస్తున్నాడు. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా, చెప్పాలి, ఇంకెవ్వరు లేరయ్యా. అంటే ఇంక నేను ఎటు తిరగటానికి లేదు, ఎక్కడ అడగటానికి లేదు. త్వరగా సహాయం చేయి, యుద్ధమందు కార్యము జరిగించు. శత్రువు వచ్చేసాడు. జఫాతా ఆ పల్ల ప్రాంతంలో దిగి ఉన్నారు. తర్వాత ఏమన్నాడు, ఇక అందరూ ప్రార్థన ఇలాగ ఉండాలన్నమాట. ఏమంటున్నాడు, నిన్నే నమ్ముకున్నానయ్యా. నువ్వెవరు నమ్ముకున్నావు? నీ ప్రార్థనలో స్ట్రాంగ్ ఫెయిత్ ఉండాలి. నేను నిన్ను నమ్మానంటే నమ్మినట్టు ఉండాలి. మనం ఎలా ప్రార్థన చేస్తాం తెలుసా? కష్టం వచ్చింది అనుకోండి, బహుశా చీటీ కట్టాలనుకో, చీటోడు వచ్చేస్తున్నాడు అనుకో, మీరు చీటీ కట్టాలనుకో, ఏమని ప్రార్థన చేస్తావు? చెప్పాలి, దేవా డోకరా కట్టాలి బాబు, అస్మిత కట్టాలి బాబు, ఇంకేమున్నాయి? ఏమున్నాయి కదా, బ్యాంకు కట్టాలి, మా డోకరా ప్రెసిడెంట్ మొత్తం పెద్ద కళ్ళజోడు పెట్టుకుని వచ్చేస్తుంది బాబు, ఎలా కట్టాలి? అందరి ముందు తిడుతుందేమో. ఈ గ్రూపుకో లీడర్ ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఏదో అంటారు, ఏదో మ్యాటరా ఏదో అంటారు, యానిమేటరా, మీకు బాగానే గుర్తుంది. ఆమె మరీ పెద్ద ఎమ్మెల్యేలాగా ఫీల్ అయిపోతుంది కదండి. ఉంటారా అలాగానే ఏమైనా ఉన్నారంటే ఇక్కడ? ఎవరికి చెప్పకండి ఆ మ్యాటర్లకి. డాక్టర్ ప్రెసిడెంట్లు ఉన్నారా? మొన్న దిగిపోయినండి అనుకుంటారా? ఓకే, ఎక్స్ ప్రెసిడెంట్లకి ప్రెసిడెంట్లు అయిన ఏవైనా లేని వాళ్ళు కట్టడానికి కష్టమైనప్పుడు దేవా సహాయం చేయని అడుగుతారు. ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాం అంటే, చేయమని అడిగి చీటీ కట్టడానికి ఎవరిని అడగాలి డబ్బులు అని అడుగుతాం. మనం ప్లాన్ చేస్తాం. ప్రార్థనలో ఎలాగ ఉండాలంటే, నేను అడుగుతున్నాను, నాది నీవు సహాయం చేసావు, నేను కట్టేను బాబు అని నువ్వు మోకరించలేగాలి. అది ప్రార్థన. ఇల్లు లేదనుకోండి, ఇల్లు లేని వాళ్ళు ఏమని చేయాలి ప్రార్థన? నువ్వు బలమంగా దేవుడిని నమ్మితే ఎలా చేయాలి చెప్పాలి? ప్రభువా నాకు మంచి అందమైన ఇల్లు ఇచ్చినందుకు వందనాలు అనే ప్రార్థన స్థితికి ఎదగాలి నీ ప్రార్థన. పెళ్ళి అవ్వలేదనుకో, ప్రభువా నాకు మంచి భర్తనిచ్చేవు, మంచి ఇంజనీర్ని ఇచ్చినందుకు వందనాలు, ప్రభువా నాకు ఇది ఇచ్చేవు అది ఇచ్చాడు అంటే ప్రార్థనలో నీ నమ్మకం శాశ్వతముగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఉద్యోగం కావాలని ప్రార్థిస్తున్నావు, చేస్తూ చేస్తూ దేవా నా ప్రార్థన సన్నిధి చేరింది, నీవు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలని స్తుతించాలి. మన ప్రార్థన లెవెల్ అలా మారిపోవాలి. ఎప్పుడు అప్లికేషన్ పెట్టినట్టే ఉండకూడదు, పెట్టిన అప్లికేషన్ కంప్లీట్ అయింది అన్నట్టు ఉండాలి. ఆశ ప్రార్థిస్తున్నాడు, నీకన్నా మాకెవరు లేరు. రెండవడు ఏమన్నాడు? నిన్నే నమ్ముకున్నానయ్యా, నీ నామమును బట్టి. చూడండి, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు ఇదిగో నిన్ను బట్టి మేము రెడీ అయిపోయాం. మా బలము ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను బట్టి నేను ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా. ఎందుకు బయలుదేరుతున్నానంటే, నీవే నా దేవుడవు, ఆమేన్, నీవే నా కాపరివి. నేను ఇలాంటి పరీక్షలు ఎన్నో వందల పరీక్షల్లో నేను
విశ్వాసంతో నిలబడి జయం పొంది మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఒక సంఘటన చెప్తాను. నేను కొత్తపేటలో సేవ చేస్తున్నాను. సేవ చేస్తుంటే దేవుని ఆత్మ నాకు చెప్పిన దాన్ని బట్టి నేను హైదరాబాద్ వెళ్ళాలని సిద్ధపడ్డాను. ఎక్కడికి? నేను హైదరాబాద్ వెళ్ళటానికి రెడీ అయిపోయాను. నా దగ్గర పెద్దగా సొమ్ము లేదు. నా భార్య, నాకు ఒక కుమార్తె కుమారుడు. సంఘానికి చెప్పాను, ఒక పరిచర్య సంస్థకి సంఘం అప్పగించేశాను. ఎక్కడికి వెళ్ళమంటావు దేవా అని అడిగాను. హైదరాబాద్ వెళ్ళు అన్నాడు ఆయన. నేను అమలాపురం వెళ్ళాలనుకున్నాను. హైదరాబాద్ వెళ్ళు, అబ్రహాము దీవించబడినట్టు దీవించబడతావు అన్నాడు. సరే అని చెప్పి హైదరాబాద్ ఎవరు లేరు, మొత్తం హైదరాబాద్ వెళ్ళటానికి రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత సంఘస్థులు చెప్పాను, పలానా రోజు నేను వెళ్తున్నానని. సంఘానికి సంస్థకి అప్పగించి నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10,000 ఉన్నాయి. లారీ కిరాయి 10,000 అడిగాడు. మా సామాన్లన్నీ లారీకి వేసేసాం. వాడికి 7,000 ఇచ్చాను. ఎంత? మీరు బాగా అంటే ఇక్కడ దేవుని ప్రార్థన సహాయం చెప్తున్నాను మీకు. 7,000 కిరాయి ఇచ్చాను. ఇంక నా దగ్గర ఎంత ఉంది? 3,000 ఉంది. నాకు ఒక బతుకు పాడైపోయిన కారు ఒకటి ఉంది. అది అటు ఇటు కాని కారు అనమాట. మొత్తం మీద పాత కారు ఒకటి ఉంది. 3,000 నా దగ్గర ఉన్నాయి. అందరూ వచ్చారు, విశాఖ పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు అందరూ ఏడ్చిచ్చారు. సేవ చేసి వెళ్తే ఏడరా మరి. నేను అనుకున్నాను ఏడ్చిన వాళ్ళు అందరూ బోల్డ్ డబ్బులు ఇస్తారేమో అనుకున్నాను నేను. నా దగ్గర డబ్బులు లేవంటే మళ్ళీ పాస్టర్ అమ్మ బిగిసిపోతుంది. నా విశ్వాసం ఏంటంటే ఆయన చెప్పాడు, ఏ రోజు వెళ్ళాలని అడిగితే ఆ రోజు చెప్పాడు. నాకు చెప్పాడు కదా. 3,000 ఉన్నాయి. నా బండిలో ఉన్న 3,000 డీజిల్ పోసుకుంటే విజయవాడ దాటాక ఆగిపోతుంది బండి. తర్వాత ఎలాగా? నేను అనుకున్నాను విశ్వాసులు అందరూ వస్తారు, వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయమంటారు చెప్పరే మీరు అందరూ? అయ్యో పాస్టర్ గారు ఈ 500 ఉంచుకోండి, ఈ 1000 ఉంచుకోండి అని ఇస్తే నాకు బోల్డ్ డబ్బులు వస్తాయని నేను అనుకున్నాను. వాళ్ళందరూ ఏడవటమే కానీ ఇవ్వటం లేదు. వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్ళాను, వారు ఇంకా గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు. ప్రభు వీళ్ళు ఏడుస్తున్నారు కానీ ఇవ్వట్లేదని మనసులో అనుకున్నాను. అందరూ కూడా ఈ చెంగులు తుడుచుకోవటం అని ఏడుస్తున్నారు తప్ప ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. అంటే కఠినం అయిపోయి ఉంటారు. బహుశా దేవుడు కఠినం చేసి ఉంటాడు వాళ్ళని. నేను అన్నాను, ఇంక ఏడవకండి, మీ అందరికీ వందనాలు, ఇంక ఏడవకండి, వెళ్ళొస్తున్నాను, తొందరలో దేవుడు ఆశీర్వాదంగా నిలబెడతాడు చూస్తారని చెప్పి కారు ఎక్కాను, డ్రైవ్ చేస్తున్నాను. కానీ మేము వెళ్ళిపోతున్నామని చెప్పి మా వదిన వాళ్ళ తల్లి ఇంకా ఇంకొక 2 ఎక్కారు. మొత్తం అందరూ కారు మాత్రం ఎక్కేసారు. పిట్టుపిట్టలాడుతూ ఉంది. కారులో డబ్బులు లేవు, ఏం లేవు. మన దగ్గర ఎంత ఉంది? 3,000 ఉంది. 2,000 డీజిల్ వేయించేసాను. ఇంకెంత ఉంటుంది? 1,000 ఉంది. టోల్ గేట్లకి 500 అయిపోయింది. ఇంకెంత ఉంది? విజయవాడ ఎంటర్ అవుతున్నప్పటికీ వెనకాల నుంచి చెప్తున్నారు వీళ్ళు, పిల్లలకు ఆకలి వేస్తుంది, ఎక్కడ పెడతారు భోజనం? అమ్మ బాబు మళ్ళీ ఇదో సమస్య. ఇప్పుడు వీళ్ళందరికీ నేను భోజనం పెడితే విజయవాడ దాటితే బండికి డీజిల్ లేదు. నేను అప్పుడు అడిగాను, ఈ బైబిల్లో ఉన్న మాటలు నీయే కదా బాబు, నువ్వు చెప్పినట్టే నేను బయలుదేరాను. ప్రజలందరూ వస్తే ఇస్తారనుకున్నాను, అక్కడ ఇవ్వలేదు. అలాగని ఆగలేదు నేను. నా విశ్వాసం ఏంటంటే నన్ను దేవుడు సురక్షితంగా చేతి నిండా ధనమిట్టి హైదరాబాద్ తీసుకెళ్తున్నాడని నమ్ముతున్నాను నేను. అర్ధరాత్రి గడ సాయంకాలం రోడ్డు మీద ఎవరు డబ్బులు ఇస్తారు? విజయవాడ ఎంటర్ అవుతుండగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేటికి మా పాస్టర్ గారు అంది, పిల్లలకు ఆకలి వేస్తుందంట, భోజనం అండి. నా దగ్గర డబ్బులు లేనట్లేను. నేను ఎలా ఉన్నాను చెప్పనా? టకప్ చేసేసాను. బూటు. నన్ను చూస్తే నా దగ్గర ఒక 2-3 లక్షలు ఉన్నాయేమో అనుకుంటారు అందరూ.
మన దగ్గర ఎక్కడే? మన దగ్గర కోటీశ్వరుడు లోపడున్నాడు. కోట్లకు అధిపతి అయిన యేసు ఉన్నాడని నమ్ముకున్నాను. పాస్టర్ గారు అంది, భోజనం పెడతారా? కార్ ఆఫ్ చేశాను. ఒక దాబా దగ్గర ఆపారు, చీప్ అండ్ బెస్ట్ దాబా దగ్గర ఆపి అందరూ వెళ్ళిపోతున్నారు భోజనాలు చేసేటానికి. ఆగండి అన్నాను. మీరు అందరు వెళ్ళండి, కానీ మీరు మాంసం తినకూడదు, ఇక్కడ నీస్ తినకూడదు ఈ హోటల్లో. ఏ అన్నది మా మిస్సెస్. చెప్పకండి ఎవరికైనా. ఏ అంటే నేను అన్నాను, ఆయిల్ మంచిగా ఉండదు ఇక్కడ, మంచి మాంసం ఉండదు ఇక్కడ, కనుక పప్పు అన్నం తినండి, వెజ్ మీల్స్. నా లెక్క ఏంటంటే వెజ్ అయితే 50-60 రూపాయలు ఇస్తాడని. డబ్బులు లేవు కదా. వీళ్ళందరూ మాత్రం వెళ్ళి సింక్లో చేయి కడిగేసుకుంటున్నారు. నా బాధ, నా గుండె నిండా యేసుని పెట్టుకున్నాను నేను. మా పాస్టర్ మంది, మరి మీరు రారా భోజనానికి అంది. నేనన్నాను, నేను భోజనం చేస్తే రాత్రి అంతా బండి నడపలేను కదా, మీరు భోజనం చేయండి, నేను ఇప్పుడు భోజనం చేయకూడదు అన్నాను. సరే అని అందరూ వెళ్ళిపోయారు. కూర్చుని చేతులు కడుక్కుని మంచిగా కూర్చున్నారు. వాడు రైస్ వడ్డిస్తున్నాడు, నేను కారు అద్దం తుడుచుకుంటున్నాను. నాలో ప్రార్థన, ప్రభువా సిగ్గుపరిచేవాడు కాదు కదా బాబు, నువ్వు ఏదైనా చేయగలవు. నీవు ఇశ్రాయేలీలకి మన్నా పైనుంచి పంపావు. ఇప్పుడు ఈ విజయవాడ పట్టణం దాటాక నా కారు ఆగిపోతే దారేంటి? మీరు ఏదో ఒక అద్భుతం చేస్తున్నారంటూ అనుకుంటున్నాను. ఆ సమయంలో ఒక సహోదరి ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసి, ఆమె మెడికల్ ఆఫీసర్, ఆమె హాస్పిటల్కి వెళ్ళటానికి ప్రార్థన చేసుకుంటుంది. ఆమెతో దేవుడు చెప్పాడు, ఇసాక్ పాస్టర్ గారికి కానుక పంపించమ్మా అని దేవుడు ఆమెకు చెప్పాడు. ఆమె అమెరికాలో ఉంది. అసలు ఆమె నాకు ఫోన్ చేసే టైం కాదు, నాకు డబ్బులు ఇచ్చే టైం కాదు. ఆమె మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్. వెంటనే ఫోన్ చేసింది. నేనేమో ప్రార్థనలోనే ఉన్నాను, తుడుస్తున్నాను కారు. దేవా ఏం చేస్తావు, నీ కొరకు సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను బాబు. ఆమె ఫోన్ చేసి, బాబు ఎక్కడున్నారు బాబు అంది. అమ్మా హైదరాబాద్ వెళ్తున్నాం, విజయవాడ ఎంటర్ అవుతూ ఇక్కడ ఆగానమ్మా అన్నాను. పాస్టర్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, టైం లేదు నాన్న, మీకు కానుక పంపించమని దేవుడు నాకు చెప్పాడు. మీకు అకౌంట్లో కానుక పంపించాను, అది చూసుకుని ప్రార్థన చేయండి బాబు, నేను మళ్ళీ మాట్లాడతాను ఫోన్ పెట్టేసింది. సరిగ్గా చూస్తే 25,600 రూపాయలు నా అకౌంట్లో పడింది. ఎంత పడింది? 25,600 పడింది. అప్పుడు నాకు అసలు అంటే యేసయ్య ఎలాగుంటాడో కూడా అంటే, మనము ఆయన మీదే ఆధారపడితే ఆయన మన మీదే దిగిపోయి ఉంటాడు ఆయన. ఆమేన్. వెంటనే నాకు సంతోషం అయిపోయింది. అప్పుడు నేనేం చేశానో తెలుసా, నేను చేయి కడుక్కుని వారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళందరూ అప్పుడే మొదలెట్టారు కంపెనీ. ఆగండి అన్నారు. ఆగండి ఆగండి ఆగండి, ఏమండి అన్నారు, మీరు అన్ని జాయింట్లు తినాలి, మీరు నాన్ వెజ్ తినండి, బిర్యానీలు కొట్టండి. మా పాస్టర్ అంది, మీరే కదా వద్దన్నారు, మంచిది కాదు. ఏదో చెప్పినప్పుడు తినాలి కానీ అక్కడ కూడా అడగాల. ఒక్కొక్క లేడీ ఇలాగ అడుగుతుంటుంది. నేను అన్నాను, ఒక సత్యం చెప్తున్నాను, ఇందాక డబ్బులు లేవు. అందరూ ఆశ్చర్యపోయారు. మా వదిన ప్రశాంత్ మొత్తం బిగిసిపోయింది. ఇందాక డబ్బులు లేవు, మరి ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి? ఆకాశం అందన్నవాడు మనకు డబ్బులు పంపించాడు. ఆకాశము నుండి మన్నాను పంపిన, ఆకాశము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ
యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 అందరూ పాడదాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా పాడదాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాం. ఆమేన్. అప్పుడు అందరూ ఫుల్గా కొట్టేశారు జాయింట్లు. నేను కూడా తినేసా. నేను ఫుల్గా తినేసి సూర్యాపేట వెళ్ళాక నిద్ర వచ్చి బండి పక్క పెట్టేశాను. ఆకలితో పడుకునేది వేరు, సమృద్ధిగా ఉన్నప్పుడు పండుకునేది వేరు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రతి కార్యము దేవుని దగ్గర పొందుకుని అది అనుభవించి మీకు చెప్తున్నాను. మీరు ఆయన మీదే నమ్మకం పెట్టుకోండి, తప్పక కార్యము జరిగిస్తాడు. నా ప్రయాణంలో ఆ రోజు ప్రారంభమైన ఆశీర్వాదాలు ఇప్పటికీ కొన్ని వేల ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నాడు ఆయన. నాకు ఆయన అంటే అంత పిచ్చి అనమాట. ఆయనతోనే ఉండాలనిపిస్తుంది, ఆయనతోనే గడపాలనిపిస్తుంది. మీరు మీ ఇంట్లో ప్రార్థన ప్రారంభించండి, దేవుని మీద ఆధారపడండి. ఆశ అంటున్నాడు, నాకెవరున్నారు? మాకు బలం లేని వారికి సహాయం చేయటానికి నీకన్నా ఎవరూ లేరు. తర్వాత ఏమన్నాడు? నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీవే నా దేవుడవు. తర్వాత ఏమన్నాడు? ఎస్, ఇప్పుడు చదవండి 12వ వచనం. అలా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి జవాబు ఎలా వచ్చింది చూడండి. 12వ వచనం, 14వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఆ కుషీలను ఆశ ఎదుట యోధా వారి ఎదుటను నిలువ నీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. హల్లెలూయా చెప్పండి. నీ ఎదుట నిన్ను తరుముతున్న శక్తి, దురాత్మలు పారిపోతాయి. ప్రార్థన శక్తి ప్రతి కీడుని దూరం చేస్తుంది. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ప్రార్థన నేర్పయా అని అడుగుదాం. ఆశా ప్రార్థనకి దేవుని కార్యము దిగి వచ్చి వారు సైన్యముతో అనేక ఆయుధాలతో వచ్చారు. రాజైన ఆశ ప్రార్థిస్తూ ఉండగా, తన ప్రజలు చూస్తూ ఉండగా, వారిని శత్రువులను దేవుడు పారిపోయేలాగా చేశాడు. ఈరోజు నిన్ను తరుముతున్న రోగము, నిన్ను తరుముతున్న ఆర్థిక దరిద్రత, అప్పులు, అశాంతి, అన్యాయము, దేవుడు నీ ముందు వాటిని పారిపోయేలాగా చేస్తా ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తూ 2 చేతులు పైకెత్తి, నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు బాబు, నీవే నా ఆధారమై ఉన్నావు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి ప్రార్థన నేర్పయా అని అడగండి. 7 మార్లు యేసయ్యా అనండి. గట్టిగా 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 ప్రార్థించి 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించాడు. నా దరిద్రతలో నీవే ఆధారం. నా అప్పులు నీవు తప్ప ఎవరు తీర్చరయ్యా. నా రోగము నీవు తప్ప ఎవరు బాగు చేయలేరు. నా దరిద్రత, నాకు సంతానం లేదని అందరూ అవమానంగా మాట్లాడుతున్నారు. సంతానము ఇచ్చేవాడు నీవేనయ్యా. గర్భఫలము నీవిస్తావు, పొలము నీవిస్తావు, ఆస్తి నీవిస్తావు. నీవిస్తేనే మేము పొందుకోగలము. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారు? నీవు నమ్మదగిన వాడివి, నీవు బలమైన వాడివి, నీవు గొప్ప దేవుడు అయి ఉన్నావు. ప్రార్థన చేయండి. నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు. యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా ఇంటికి నీ రక్షణ దయచేయి.
నా ఇంటికి నీ రక్షణ దయచే, దయచే. నీ అభిషేకము నాకు దయచే, నీ ఆత్మ నాకు దయచే బాబు. అందరూ ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నీ ప్రార్థన నీ స్థితిని మార్చేస్తుంది. నీ ప్రార్థన నీ బ్రతుకును మార్చేస్తుంది. నీ ప్రార్థన నీ బిడ్డ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేయబోతున్నాడు. దేవుడు నీకు సంతానం ఇచ్చి తలెత్తుకునేలా చేయబోతున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. గుండె నిండా దుఃఖం ఉన్నదా? ఏడుస్తున్నావా? ఎవరు లేరు, ఏది లేదు, ఏ దారి లేదు, ఎలా జరుగుతుందో, ఏమైపోతానో నాకు తెలియదని ఏడుస్తున్నావా? ఒక్కడున్నాడు నిన్ను కాపాడటానికి. న్యాయం చేసేవాడు ఒకడున్నాడు, సహాయం చేసేవాడు ఒకడున్నాడు. ఆయన నజరేయుడైన యేసు సమాధి నుండి లేచినవాడు. నీ కొరకు మరణించి గాయపరచబడి సిలువ మీద 7 మాటలు పలికి సమాధి చేయబడ్డాడు. తిరిగి పునరుద్ధానుడిగా లేచినవాడు. పునరుద్ధాన శక్తితో నేను నిలబెట్టబోతున్నాను. చేద్దాం. ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవా మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడారు. ప్రార్థన చేసిన ఆశ ఎలాంటి విజయము పొంది ఉన్నాడో మీరు ప్రార్థన ఆలకించి ఎట్టి సహాయము చేసేవో విన్నాము. అట్టి దీవెన బిడ్డలకి దయచేయండి. ప్రార్థన జీవితము సహాయము పొందుకునే ప్రార్థనా శక్తి ప్రతి బిడ్డకి దయచేయండి. నీ సేవకులు తెచ్చిన కానుకలను, దశమ భాగములను, మొక్కుబడులను దీవించండి. నీకు ఇచ్చారు 100 రెట్లు వారికి దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టడానికి సహాయం దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. టీవీ పరిచర్య కొరకు స్పాన్సర్ చేసిన వారిని, స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని మీరు దీవించండి. ప్రభువా, ఏ పనులు జరగాలని నీ సన్నిధానంలో విత్తనాలుగా విత్తుకున్నారో ఆ జీవితాల్లో నూతన కార్యములు జరిగించండి. సహాయము చేయండి. గర్భఫలాలు లేక బాధపడుతున్న వారు ఉన్నారు. యేసునామములో గర్భఫలములు దయచేయండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నమ్మదగిన వాడా, మీ పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్నాం. నాయనా, వివాహము కాని బిడ్డలకి జ్ఞానమైన జీవిత భాగస్వాములను దయచేయండి. పరిశుద్ధ వివాహాలు జరిగించండి. ప్రార్థిస్తూ ఉన్నాం. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. ప్రభువా, బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. తాకట్టులో ఉన్న వస్తు వాహనాలకి, భూ కాగితాలకి విడుదల దయచేయండి. అన్యాయం జరిగిందని ఏడుస్తున్న వారికి న్యాయం జరిగించండి. ఈ సమయంలో ప్రభువా, నీ దాసుని మొరపెడతా ఉన్నాను. తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలముని రక్తముగా మార్చండి. తైలమును నీ జీవముగా మార్చండి. ఏ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తున్నామో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి. నీ వెలుగు దయచేయండి. ఎవరింటికి వారు వెళ్తారు, నీ కాపుదల దయచేయండి. అందరి మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి. ప్రభువానికి వందనాలు. తండ్రి లేని పిల్లలు ఉన్నారు. యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన వారు ఉన్నారు. నీవే ప్రభువా వారి జీవితాల్లో సంరక్షణ దయచేయండి. మనసు నెమ్మది లేక బలహీనంగా ఉన్నవారు ఉన్నారు. వారి రోగముల నుండి విడుదల దయచేయండి. స్వస్థత దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. అప్పులు బాధల్లో ఉండి నలిగిపోతున్న ఉన్నవారు ఉన్నారు. వారికి ఐశ్వర్యాన్ని దయచేయండి. ఆస్తికర్తలుగా చేయండి. అందరి మీద నీ దీవెన దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.